హలో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి దొండకాయలు అయితే మనకి హార్వెస్ట్కి వచ్చాయండి. చాలా బాగా వచ్చాయి. బాగా కాస్తుందండి దొండకాయలు. వారానికి ఒక్కసారైనా మనము వీటిని హార్వెస్ట్ చేసుకుంటున్నాము. ఈరోజు వీడియో ఏంటంటే మన గార్డెన్లో కొన్ని వెజిటేబుల్స్తో పాటు ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి. వాటిని హార్వెస్ట్ చేసుకుందాం. నమస్తే, వెల్కమ్ టు అర్విక గార్డెనర్. చూడండి, ప్లాంట్ అయితే బాగా ఎదుగుతుంది. వర్షాలు బాగా పడుతున్నాయి కదా, మంచిగా ఎదుగుతుంది. ఇంకా చూడండి, ఇక్కడ పిందెలు కూడా చాలా వస్తున్నాయండి. ఇంకా మీకు ఒక ప్లాంట్ చూపిస్తాను. అది చాలా షాకింగ్ అనిపిస్తుందండి. ప్లాంట్ అయితే ఇప్పటివరకు అయితే అన్ని ఫ్లవర్స్ అయితే రాలేదు. అది మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇక్కడ చూడండి, బ్రహ్మకమలం ఫ్లవర్స్ అండి. ఎన్ని వచ్చాయో అసలు లెక్క పెట్టినన్ని ఫ్లవర్ మొగ్గలు అయితే ఉన్నాయండి. చూడండి, ఇక్కడ చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి. లాస్ట్ మనకి ఫ్లవర్స్ వచ్చేటప్పుడు ఒక 9 ఫ్లవర్స్ వచ్చాయండి. ఇప్పుడైతే విపరీతంగా ఫ్లవర్స్ అయితే రావడం జరిగింది. చూడండి, ఇక్కడ మళ్ళీ ఇది శ్రావణ మాసం కదా, శ్రావణ మాసంలో ఎంత బొద్దుగా పూసాయో చూడండి. చాలా వచ్చాయండి మొగ్గలు. ఎంత చక్కగా ఎదిగిందో. ఇదైతే బకెట్లో పెట్టానండి ప్లాంట్. ఇది పెట్టి దాదాపు 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ నుంచి మనకి ఒక లాస్ట్ ఇయర్ ఒక 9 ఫ్లవర్స్ ఏమో పూసాయి. ఒకసారి 6 పూసాయి, ఒకసారి 3 పూసాయండి. ఈసారి అయితే చూడండి ఎట్లా వస్తున్నాయో, అసలు చాలా బాగా పూస్తున్నాయండి మొగ్గలు అయితే. చూడండి ఎంత బాగున్నాయి. ఒకే దగ్గర చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. అసలు దాదాపు ఒక 21 ఫ్లవర్స్ ఉన్నాయండి, మొగ్గలు ఉన్నాయి ప్లాంట్కి. నేను లెక్క పెట్టాను, ఒక 21 ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ 3 ఉన్నాయి. చూడండి, లోపలికి చాలా బాగా పూసిందండి. ఫ్లవర్స్ అయితే చాలా వచ్చాయి మొగ్గలు. ఇంత బాగా పూయడానికి కారణం ఏంటంటే, ఎక్కువ నేను ఈ బనానా పీల్ ఫర్టిలైజర్ను మన కౌ మ్యాన్యూర్ బాగా యూజ్ చేశానండి ప్లాంట్కి. అలా వేయడం వల్ల చాలా మొగ్గలు వచ్చాయండి. ఇంకా చాలా వచ్చాయి చిన్న చిన్న మొగ్గలు. అవన్నీ కొన్ని అయితే ఎండిపోయాయి. ఇక్కడ చూసారా, ఇక్కడ అనేది కొన్ని ఎండిపోయాయి. తర్వాత కొన్ని అయితే మనకి మొగ్గలకైతే వచ్చేసాయి. మళ్ళీ ఇవి ఫ్లవర్స్ ఉంటున్నాయి, మొగ్గలు ఉంటున్నాయి. మళ్ళీ మొగ్గలు కూడా స్టార్ట్ అవుతున్నాయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న మొగ్గ స్టార్ట్ అయింది. వర్షాకాలం కదా, వర్షాకాలం బాగా వస్తాయండి ఫ్లవర్స్. చూడండి, ఇక్కడ ఎంత బాగుందో కదా, చాలా వచ్చాయండి మొగ్గలు అయితే. చూసారు కదా ఎంత బాగున్నాయో కదా ఫ్లవర్స్. ఇవి మనం పూసినప్పుడైతే ఖచ్చితంగా నేను వీడియో తీసి పెడతానండి. ఇన్ని ఫ్లవర్స్ ఒకటేసారి పూసేసరికి ఎంత బాగుంటుంది అసలు. ఇది ఒక 2-3 డేస్లో పూస్తాయనేసి అనుకుంటున్నాను. ఇంకా 2 డేస్ ఏమో పడుతుంది అంతే, ఎక్కువ డేస్ ఏం పట్టదు ఇవి పూయడానికి. నెక్స్ట్ మనం ఫ్రూట్స్ అనేది హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, వంకాయ ప్లాంట్ అండి. ఎన్ని మొగ్గలు వస్తున్నాయో చూడండి, ఎంత బాగా వస్తుందో అసలు. కాయలు చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో, ఎన్ని కాయలు ఉన్నాయో, ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి. విపరీతంగా కాస్తూనే ఉన్నాయండి మనకి. ఇక్కడ చూడండి, వంకాయలు కొన్ని వస్తున్నాయి, కొన్ని మొగ్గలు, కొన్ని ఫ్లవర్స్, కొన్ని పిందెలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఒకటే ప్లాంట్ అండి ఇది. ఎంత బాగా వస్తుందో కదా. మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ని బట్టి కాయలు, పూత, కాత అనేది బాగా వస్తుందండి. నేను ఎక్కువ మాన్యూర్ యూజ్ చేస్తున్నాను చెప్పాను కదా, చాలా బాగా వస్తుంది. జీవామృతం కూడా తయారు చేసి ఇస్తాను, కిచెన్ వేస్ట్ ఇస్తానండి, అంతే, ఇంకేం ఇవ్వను. ఎంత బాగా వస్తున్నాయో చూడండి, చాలా బాగా వచ్చాయి కదా, ఎంత బాగున్నాయో. ఇది ఫస్ట్ పెట్టిన ప్లాంట్ అండి. ఇటు సైడ్ మొన్న ఈ మధ్యలో పెట్టిన ప్లాంట్స్ ఇవి. వీటికి కూడా ఫ్లవరింగ్ అనేది వస్తున్నాయి. ఇది ఒక్కొక్క రకం అండి, అన్నీ ఒకే రకం కాదు. ఒకటి వైట్ వంకాయ ఉన్నది, ఒకటి చారల వంకాయ ఉన్నది, ఒకటి నల్ల వంకాయ ఉంది. చాలా ఉన్నాయి ఇలా వెరైటీస్. ఇవి కాసినప్పుడు మళ్ళీ చూపిస్తాను. చూసారా ఇవన్నీ ఉన్నాయి కదా, చాలా బాగా వస్తున్నాయి కదా.
నెక్స్ట్ ఇంకో ప్లాంట్ చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ చిక్కుడు పాదు అండి, 365 డేస్ కాసే చిక్కుడు. ఇది కూడా చాలా బాగా వస్తున్నాయండి ఫ్లవర్స్ అయితే. పైనకి చాలా ఉన్నాయి ఫ్లవర్స్. ఇక్కడ చూడండి పిందెలు కూడా మనకి కాయలు అనేది రెడీ అవుతున్నాయి. ఇది కొంచెం సీడ్స్ అనేది కాలేదు కాబట్టి ఈరోజు హార్వెస్ట్ చేయట్లేదు. ఇంకో 5 డేస్లో హార్వెస్ట్ చేస్తానండి. ఎంత గుత్తులు గుత్తులే వస్తున్నాయి చూడండి ఫ్లవర్స్, అటు కాయలు. ఎంత బాగుందో అసలు. ప్లాంట్ అయితే చాలా బుషిగా పెరిగింది చూడండి. కాయలు కూడా చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి మన సొరపాలండి. ఇప్పుడిప్పుడే మనకి అవి పిందెలు అనేది పడుతున్నాయి. ఇక్కడ వచ్చేసి నేతి బీరకాయలండి. నేతి బీరకాయలు కూడా వస్తున్నాయి. అవి కూడా ఒక 2 డేస్ పడుతుంది హార్వెస్ట్ చేయడానికి. ఇంకొంచెం పెద్ద కావాల్సి వస్తుంది అది. ఇది వచ్చేసి మన బీరపాదండి. బీరపాదు కొంచెం ఎల్లోయిష్ అవుతుంది, వర్షం పడడం వల్ల ఇలా అయింది. కుండీలో కొంచెం వాటర్ అనేది స్టక్ అవుతున్నట్టున్నది, అందుకే ఇలా అయిపోయింది. ఇవి బీన్స్ ప్లాంట్ అండి. ఇవి కూడా బాగా కాస్తున్నాయి కాయలు, చాలా బాగా వస్తున్నాయండి. ఎక్కువ ఇవి మంకీసే ఎక్కువ తింటున్నాయండి. వీటి సీడ్స్ బాగా ఇష్టపడతాయి మంకీస్. ఇది కూడా చాలా మంచిగా పెరిగింది, చాలా హెల్తీగా ఉంది ప్లాంట్. ఇది చూడండి ఎన్ని ఉన్నాయో కదా బీన్స్. చాలా చక్కగా వస్తున్నాయండి బీన్స్. నెక్స్ట్ మనం దొండకాయలు అనేది హార్వెస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ దొండకాయలు ఉన్నాయి కదా, వీటిని హార్వెస్ట్ చేసుకుందాం. ఇవి మంచిగా రెడీ అయ్యాయండి. ఇవి రెడీ టు హార్వెస్ట్ కదా చూడండి. మంచిగా వస్తున్నాయండి దొండకాయలు. చాలా బాగా కాస్తున్నాయండి. కొంచెం కొన్ని అయితే చాలా పెద్దగా అయిపోయాయి. ఇవి తొందర తెంపేస్తూ ఉండాలి. వెంటనే ఫ్లవర్ వచ్చిన వెంటనే ఒక 10 డేస్లో మనకి కాయ అనేది తొందర రెడీ అయిపోతుందండి. ఇవి ఎక్కువ టైం తీసుకోదు. లోపల సీడ్స్ అనేది తొందరగా రెడీ అవుతాయండి, అందుకే తొందర తెంపేసుకోవాలి ఇవి కాయల్ని. లేతగా ఉన్నప్పుడే చాలా టేస్ట్గా ఉంటాయి దొండకాయలు. పైన చూడండి ఎన్ని ఉన్నాయో కదా. చూడండి వర్షానికి అయితే చాలా మంచిగా పెరుగుతున్నాయండి ప్లాంట్స్. మనం ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా వర్షం వాటర్కి చాలా బాగా పెరుగుతాయండి ప్లాంట్స్. చూడండి ఎన్ని వచ్చాయి కదా, ఇంకా ఉన్నాయండి కాయలు. తీగ అయితే చాలా బాగా పెరుగుతుందండి. ఒకసారి గ్రోత్ స్టార్ట్ అయిందంటే ఇక కాయలు వస్తూనే ఉంటాయి మనకి దొండకాయలు. చూడండి ఇక్కడైతే లైన్గా ఉన్నాయండి దొండకాయలు. ఇక్కడ చూసారా చాలా పెద్దగా అయిపోయింది అది. ఈ దొండ అనేది పెన్సిల్ దొండ కాదండి, నార్మల్ దేశీ దొండ, అందుకే ఇలా వస్తాయి.
పెన్సిల్ దొండ అంటే కొంచెం సన్నగా పొడుగ్గా ఉంటాయి కదా, ఇవి నార్మల్ మన దేశీ దొండకాయలండి. అయిపోయాయండి దొండకాయలు. ఫ్లవర్స్ మళ్ళీ ఇక్కడ చూడ ఫ్లవర్స్, కాయలు, పిందెలు చాలా ఉన్నాయండి. మళ్ళీ ఇంకొక 1 వీక్లో మళ్ళీ వస్తాయండి. తొందర వస్తాయి దొండకాయలు. ఒక్కసారి ఈల్డ్ స్టార్ట్ అయిందంటే అస్సలు ఆగదండి, ప్లాంట్ బాగా కాస్తుంది. ఇక్కడ వచ్చేసి కొన్ని బెండకాయలు ఉన్నాయండి. బెండకాయలను హార్వెస్ట్ చేసుకుందాం. ఇవి తొందరగా ముదిరిపోతాయి కదా, వెంటనే హార్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది మొన్న హార్వెస్ట్ చేద్దాం అనుకున్నా కానీ హార్వెస్ట్ చేయలేదండి, ఇది ముదిరిపోయింది. దీన్ని సీడ్స్కి వదిలేస్తున్నాను. ఇది సైడ్కున్న ఈ బెండకాయని తెంపేస్తామండి. ఇవి చాలా లాంగ్ ఉన్నాయండి, కాయలు చాలా పెద్ద సైజులో వస్తున్నాయి. ఇక్కడ ఇది కూడా తెంపేసుకుందాం. ఇదైతే చాలా లేతగా ఉంది. ఫస్ట్ వచ్చిన కాయనే నేను సీడ్కి వదిలేసాను. ఇక్కడ ఇంకొకటి లేతగా ఉంటే తొందరగా విరిగిపోతాయండి. ఇవి 2 కూడా ముదిరిపోయాయండి. ఇది కూడా ముదిరిపోయినట్టుంది. ఇది కొంచెం లేతగానే ఉంది, దీన్ని తెంపేసుకుందాం. కిందిది ఈ బెండకాయ ఒకటి ముదిరిపోయిందండి, దాన్ని అలాగే ఉంచేస్తాను. సీడ్స్కు అవసరం పడతాయి. చూడండి ఒక్క చెట్టుకి ఎన్ని వచ్చాయి చూడండి కాయలు. ఇంకా ఇక్కడ ఒకటి ఉంది. ఇలాంటి ఒక 5 ప్లాంట్స్ పెట్టుకున్నా సరిపోతుందండి, చాలా బాగా వస్తుంది. ప్లాంట్ అయితే చాలా బుష్గా పెరిగిందండి. చూడండి ఇది మన 3G కట్టింగ్ టైప్. మనకి కొమ్మలు అనేది చాలా బాగా వచ్చి కాయలు బాగా కాస్తున్నాయండి. కొమ్మకి మనకి కాయలు అనేది ఉన్నాయి. ఇది సీడ్కి వదిలేసాను కదా, దీన్ని అలాగే ఉంచేస్తాను. ఇక్కడ ఇంకొక ప్లాంట్ ఉందండి, దీన్ని కూడా తెంపేసుకుందాం. ఇటొక్కటి ఇదో రకం బెండ అండి. ఇది లేత గ్రీన్ కలర్లో ఉంది, లైట్ గ్రీన్ కలర్లో ఉంది. ఇదేమో వేరే కలర్లో ఉంది. 2 రకాల మన బెండ ప్లాంట్స్ ఉన్నాయి ఇందులో. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఇది కూడా చాలా లేతగా ఉందండి. ఆల్మోస్ట్ ఒక్క ప్లాంట్కి ఒక 8 వచ్చాయండి బెండకాయలు. ఇది ఒక్క ప్లాంట్కి 8 వచ్చాయి. ఇంకా ఇది ప్లాంట్కి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, చూద్దాం. ఈ రకం బెండ అయితే చాలా బాగుందండి, చాలా మంచిగా వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా కొన్ని మన ఫ్రూట్స్ ఉన్నాయని చెప్పాను కదా, డ్రాగన్ ఫ్రూట్స్ అండి. డ్రాగన్ ఫ్రూట్స్ కూడా రెడీ అయ్యాయి, వాటిని హార్వెస్ట్ చేసుకుందాం. డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయని చెప్పాను కదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇటు సైడ్ ఒకటి పెరిగిందండి. ఇది కూడా పండు అయిపోయింది. ఇంకా అటు సైడ్ ఒక 2 ఉన్నాయండి. ఇక్కడ 2 కాయలు ఉన్నాయి. ఇటు ఒకటి ఉంది, అటు ఒకటి ఉందండి. ఇది మంచిగా పండిన కాయ తెంపితేనే మనకి లోపల పల్ప్ అనేది టేస్ట్గా ఉంటుందండి, తీయగా ఉంటుంది. చూడండి ఇంత బాగా వచ్చాయి కదా. ఇంకా నిన్ననే ఒక 3 ఫ్లవర్స్ పూసాయండి. అక్కడ ఒకటి, ఇది ఒకటండి. నెక్స్ట్ పైన ఒకటి పూసిందండి. మంచిగా మనకి కాయలు వస్తున్నాయి. ఇంకో సైడ్ ఫ్లవర్స్, ఇంకో సైడ్ బర్డ్స్. ఇక్కడ ఒక చూసారా, చాలానే ఉన్నాయండి బర్డ్స్ వస్తున్నాయి. ఇంకా ఇది లోపల ఉన్న ఈ ఫ్రూట్ను, ఇది కొంచెం లైట్ ఇంకా కలర్ రాలేదు, తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ ఉన్న ఇంకా 2 డ్రాగన్ ఫ్రూట్స్ని హార్వెస్ట్ చేసుకుందామండి. ఇక్కడ దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. చాలా బాగా వస్తుందండి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే. ఈజీగా గ్రో చేసుకోవచ్చు డ్రాగన్ ఫ్రూట్స్ని. మనం 15 డేస్కి ఒకసారి ఏదైనా ఫర్టిలైజర్స్ ఇస్తే చాలా బాగా వస్తాయండి. కాయలు అయితే చాలా బాగా పెరుగుతుంది కూడా ఈ ప్లాంట్. నేను ఒక ప్లాంట్ తీసుకొచ్చి ఇన్ని ప్లాంట్స్ రెడీ చేశాను. ఈజీగా గ్రో చేసుకోవచ్చు అండి డ్రాగన్ ఫ్రూట్స్ని. అక్కడ ఒకటి ఉంది కానీ అది కొంచెం తర్వాత తెంపేస్తానండి. లోపలికి ఉంది, కొంచెం లైట్ కలర్ కూడా తక్కువ ఉంది, అందుకే తర్వాత తెంపేస్తాను. ఇవేనండి ఈరోజుటి హార్వెస్ట్. చాలా చక్కగా వచ్చాయి కదా దొండకాయలు,
ఇంకా బెండకాయలు, ఒక 3 డ్రాగన్ ఫ్రూట్స్ అండి. ఇంకా చిక్కుడుకాయ ఉంది కానీ అది 2 డేస్లో మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా కాకరకాయలు కూడా ఉన్నాయండి, కొంచెం పిందెల్లాగా ఉన్నాయి. వాటిని కూడా ఒక 2 డేస్ పడుతుంది, తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం. ఇదేనండి ఈ రోజుటి హార్వెస్ట్. ఈ హార్వెస్ట్ మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. బ్రహ్మకమలం ఫ్లవర్స్ కూడా మీకు చూపించాను కదా, మొగ్గలు ఎంత బాగా వచ్చాయి కదా, అవి కూడా చాలా చక్కగా వచ్చాయండి. ఇదేనండి ఈ రోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, బాయ్. విష్ యూ హ్యాపీ గార్డెనింగ్.